మానవలోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మాలోకానికి స్వాగతం. బయోఎంజైమ్‌లు వాడడం మూలంగా మా ఇంట్లో పనస చెట్టుకు పట్టిన తెగులు పోయింది. అంతేకాకుండా మంచిగా పూత పూసి కాయలు కాసాయి. ఒక 10 పైగా కాయలు ఒకే కొమ్మకి గుత్తిలా కాసాయి. పెద్ద పెద్ద కాయలయ్యాయి. ఆ పనస పళ్ళన్నీ కూడా ఒకేసారి పండిపోయాయి. వాటిని కోసి ఆ తొనలన్నీ మా బంధుమిత్రులందరికీ పంచుకున్నాము. అయితే ఎన్ని పనసకాయలు ఒకేసారి కోసాక అందులోంచి తొనలందరికి పంచిపెట్టాక పనస గింజలతోటి ఏం చేయాలని. మామూలుగా పనస గింజలతోటి కూర వండుకొని తినడం చాలా కామన్‌గా అందరూ చేస్తూ ఉంటారు. అయితే నేను కొత్తగా నేర్చుకున్న విషయాన్ని ఒక ప్రయోగం చేస్తున్నాను. అదేంటంటే ఈ పనస గింజలతోటి మనము కాఫీ చేస్తాం. దాన్ని జెఫీ అంటారు. ఆ జెఫీ ఎలా చేయాలి? ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. పదండి. పనసకాయ పెద్దదా, చిన్నదా అనే దాన్ని బట్టి అందులో ఎన్ని తొనలున్నాయని తెలుస్తుంది. ఎన్ని తొనలున్నాయో అన్ని గింజలుంటాయి. ఈ పనసకాయ మా ఇంట్లో కాసిన వాటికి ఇంచుమించు 200 తొనలున్నాయి. అంచేత 200 పైన గింజలు కూడా ఉన్నాయి. జెఫీ చేయడంలో మొదటిది ఈ గింజలన్నీ శుభ్రంగా చేసుకోవడము. తర్వాత వాటిని ఇలాగా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇవి ఈ రకంగా నీళ్ళల్లో ఒక 24 గంటలు నానాలి. అయితే ప్రతి 8 గంటలకి ఒకసారి ఈ నీళ్ళని తీసేసి మళ్ళీ వేరే నీళ్ళు పెట్టుకోవాలి. అది మొదటి స్టెప్. పనస గింజలతోటి జఫీ చేయడంలో ఇది మరొక దశ. వీటిని నిన్నటి నుంచి 24 గంటలు నానబెట్టాము నీళ్ళలో పూర్తిగా మునిగేలాగా. తర్వాత వాటిని తీసి ఒక విశాలమైన పళ్ళెంలో ఒక 2 గంటలు పైగా ఆరబెట్టాము. ఇప్పుడు కొంచెం తేమ తేమగా ఉన్నాయి కానీ పర్వాలేదు. ఇవన్నీ ఇప్పుడు ఆరి దీన్ని పల్వరైజర్ అంటారు. ఈ పల్వరైజర్లో ఇప్పుడు వేయడానికి ఇవి సిద్ధంగా ఉన్నాయి. దీంట్లో చిన్న చిన్న వేరుశెనగ గింజలంత ప్రమాణంలో వీటిని చిన్న చిన్న ముక్కలు చేయాలి. దానికోసం ఇప్పుడు పల్వరైజర్ని వాడుతున్నాం. పల్వరైజర్ 2 హెచ్‌పి పవర్ ఉన్న హై కెపాసిటీ పల్వరైజర్ ఈ పనికి. అందువల్ల చాలా తొందరగా అయిపోయింది. జస్ట్ 5 నిమిషాల్లో మొత్తం అంతా దీన్ని మనము ఇలాగ పొడిలా చేయగలిగాము. అది కొంచెం తేమగా ఉండడం మూలంగా అది తడి తడిగా ఉన్నది. ఇప్పుడు ఈ ఒక దశ పూర్తయింది. దీన్ని ఇప్పుడు మనం బాగా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేయడానికి వేరే విధంగా చేయాలి. ఇప్పుడు జాఫీ చేయడంలో మూడో దశ మొదలవుతుంది. ఇది రోస్టరు. ఇది ఇలాగా కింద గ్యాస్ స్టవ్ ఉంది, మంట వెలుగుతుంది. ఇది ఇలా డ్రమ్ ఇలా తిరుగుతూ ఉంటుంది. దాంట్లో మనము ఇందాక పల్వరైజర్లో వేసి పొడి చేసుకున్నదంతా ఇప్పుడు ఇందులో వేస్తే అది తిరుగుతూ తిరుగుతూ రోస్ట్ అవుతుంది.
జఫీ చేయడంలో మరో దశకి చేరుకున్నాము. ఆ, నిన్న పల్వరైజర్లో బాగా చూర్ణంలాగా చేసి ఇదిగో ఈ రకమైన స్థాయికి తీసుకొచ్చాము. దీన్ని కొంతసేపు బాగా ఆరనిచ్చాక ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఒకసారి రోస్ట్ చేస్తున్నాము. రోస్టర్ కోసము ఇందులో వేస్తాము. ఇప్పుడు ఈ రోస్టర్ అన్నది ఒక ప్రత్యేకమైన మిషన్. ఇది గ్యాస్ ద్వారా కింద మంట తగులుతూ ఉంటుంది. అదేవిధంగా ఇది ఇలా ఈ డ్రమ్ రొటేట్ అవుతూ ఉంటుంది. దీంట్లో మనకి శ్రమ తక్కువగా ఉండి రొటేట్ చేసుకుంటూ అది తిరగడం మూలంగా రోస్ట్ అవుతుంది. మనకి చక్కగా వేగుతుంది. మన శ్రమ కూడా అంత ఎక్కువ ఉండదు. జాఫీ పూర్తిగా రోస్ట్ అయింది. బాగా వేడిగా వెచ్చగా మంచిగా రోస్ట్ అయింది. దీన్ని ఒక్కసారి ఇంకా మిక్సీలో పట్టించుకుని పౌడర్లా చేసేసుకుంటే ఇంకా మనం జాఫీ తాగడానికి ఈ పౌడర్ అంతా సిద్ధమైనట్టే అనుకోవచ్చు. ఇప్పుడు జాఫీ చేయడంలో వేరే దశ చేరుకున్నాము. జాఫీ పౌడర్ని డికాషన్లా తేయాలి. ఫిల్టర్ కాఫీ చేసినట్టుగానే దీంట్లో డికాషన్లా చేయాలి. దానికోసం అని చెప్పి నేను ఈ కాఫీ ఫిల్టర్ని సిద్ధం చేస్తున్నాను. నీళ్ళు బాగా మరగనిచ్చాక తీసుకొచ్చి ఫిల్టర్లో పోయాలి. మనం తక్కువ నీళ్ళు పోస్తే ఎక్కువగా స్ట్రాంగ్ వస్తుంది, ఎక్కువ నీళ్ళు పోస్తే కొంచెం డైల్యూట్ అవుతుంది. నేను కొంచెం మధ్యమంగా పోస్తున్నాను. జాఫీలో పంచదార బదులు బెల్లమే వేస్తున్నాను. కాఫీ, టీకి ప్రత్యామ్నాయంగా వేరే పళ్ళతోటి, వేరే పువ్వులతోటి, వేరే ఆకులతోటి చేసిన పానీయాలు తాగడం కూడా ఈ మధ్య బాగానే అలవాటవుతుంది. అందులో భాగంగానే నేను పనసతోటి చేసిన జాఫీ తయారు చేశాను. దీనికి ఇన్స్పిరేషన్ అరుష్. అతను చిన్నపిల్లాడు, దీని మీద ఒక వీడియో ఫిల్మ్ చేసి పెట్టాడు. దాన్ని చూసి నేను నేర్చుకుని మా ఇంట్లో పెరిగిన పనస చెట్టుకి పండిన పనస కాయల నుంచి తీసిన గింజలతోటి ఈ జాఫీ పౌడర్ చేశాను. ఫిల్టర్ కాఫీ పద్ధతిలో దీన్ని డికాషన్ చేసి ఆ డికాషన్ని పాలలో కలిపి కొంచెం బెల్లం కలిపి వేడి చేసి తాగుతున్నాను. ఎలా ఉంటుందో రుచి చూసి చెప్తాను. మొదటిసారి తాగుతున్నాను నేను కూడా. వాసన కొంచెం హార్లిక్స్ టైప్ ఆఫ్ వాసన, చిన్నప్పుడు మనం హార్లిక్స్ తాగడం గుర్తుందా, ఆ రకంగా ఉన్నది. కానీ మంచి రోస్ట్ చేయడం మూలంగా మంచి ఒక రకమైన సుగంధం ఉంది. ఆ వాసన చాలా బాగుంది. ఇంకొంచెం కాన్సన్ట్రేటెడ్గా, ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండేదేమో. బట్ ఈవెన్ దెన్ ఇది బాగానే అనిపిస్తుంది. వెరీ నైస్.
దీన్ని చేయడంలో ఇంకొంచెం మెలకువలు నేర్చుకోవాలి. ఫస్ట్ టైం చేసినందుకు రుచి బాగా ఉన్నది. ఒక ఒక విధమైన మంచి సుగంధం ఉన్నది. దాని మూలంగా కూడా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. It's unique taste, sir. ఇట్స్ నాట్ వెరీ Different. ప్లెజెంట్. ఇట్స్ నాట్ ప్లెజెంట్ ఆర్ I can't describe it whether pleasant or unpleasant. ఈజ్ ఇట్ రిపెల్లింగ్ ఆర్ It's not sweet, sir. It doesn't have sugar, sir. యా దేర్ ఇస్ నో And you షుగర్ added jaggery in it. I put little jaggery, very little jaggery. Sugars are chemicals, no? I use I also eat jaggery only, sir. Even jaggery tea. chemical free jaggery. It's not even jaggery is also chemical. Where do you get it from, sir? We have a cooperative from Parvatipuram. They'll send it Where is this Parvati? near Vizag, near Srikakulam. ముందుగా ఆరుష్కి ధన్యవాదాలు చెప్పాలి. ఇంచుమించు ఏడాది క్రితము ఆరుష్ చేసిన ఒక చిన్న ప్రయోగము పనస గింజలతోటి కాఫీకి ఆల్టర్నేటివ్గా జాఫీ అని చెప్పి చేశాడు చిన్న కుర్రాడు. అతను చేసిన వీడియో నాకు చాలా నచ్చింది. ఎప్పుడెప్పుడు చేద్దామా అని చెప్పి ఆలోచన చేశాను. ఇన్నాళ్ళకు కుదిరింది. ఒక 4-5 రోజుల క్రితము మొత్తం ప్రాసెస్ అంతా పూర్తయ్యాక జాఫీ డికాషన్ తీసి పాలల్లో కలిపి నేను మా మిత్రుడు కూడా తాగాము. అయితే మొదటి రియాక్షను కొంచెము నార్మల్‌గా లేదు. ఎందుకంటే మన బుర్రలో ఎప్పుడు కాఫీయే ఉంటుంది. ఆ కాఫీతోటి పోల్చి చూసుకుంటే దీని రుచి ఆబ్వియస్‌గా కాఫీలా లేదు. కానీ నేను 4-5 రోజుల నుంచి ప్రతిరోజు ఉదయం కానీ, సాయంకాలం కానీ జాఫీ తాగుతున్నాను. దీని సుగంధము ఒక రకంగా చాలా ఆహ్లాదకరమైన సుగంధం ఉన్నది. జాఫీ మనము కాఫీతోటి పోల్చుకుంటే బహుశా కొంత డిసప్పాయింట్ అవుతామేమో. కానీ పనస గింజలు తోటి రకరకాల వస్తువులు చేసుకొని తినడం మనకి ఆరోగ్యం మన ఆహారంలో ఎప్పుడో భాగమైంది అది. ఈ రకంగా తినడానికి కొంత అలవాటు పడాలి. ఈ పొడి ఒక మంచి సుగంధమైన వాసన మనకున్నది. ఆ తర్వాత ఇది 2, 3 రోజుల ఉంచినా డికాషన్ పాడైపోవటం లేదు. ఆ పొడి కూడా అలాగే ఉన్నది. రుచి కూడా హార్లిక్స్‌కి ఆ వాసన, రుచి కొంచెం హార్లిక్స్ దగ్గరగా ఉన్నాయి. కాబట్టి నాకు జాఫీ చాలా నచ్చిందని చెప్పాలి. ఇంకా పెద్ద స్థాయిలో మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా చేయబోతున్నాను. అందరికీ కూడా ఎవరికైతే అవకాశం ఉందో వారు జాఫీ చేసుకుని ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఈ రకమైన పానీయం తాగాలని చెప్పి ఇది నా సలహా, నా అనుభవం. చేర్స్.